ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయితే ముగిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. ప్రభుత్వ తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు హాజరయ్యారు. అటు ప్రభుత్వం, ఇటు సినీ ఇండస్ట్రీ సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం సినీ ప్రముఖులతో కీలక వ్యాఖ్యలైతే చేసినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పింది. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని అన్నారు. బెనిఫిట్ షోలపైన చర్చ మొదలవ్వగా దీనిపైన స్పందించిన సీఎం మాట్లాడుతూ ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో కూడా రాజీ లేదని తెలిపారు. ఇకపై బౌన్సర్లపైన కూడా సీరియస్ గా ఉంటామని అన్నారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని తెలిపారు. ఇక ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని తెలిపారు. డ్రగ్స్ క్యాంపెయిన్, అలాగే మహిళా భద్రత క్యాంపెయిన్లు చొరవ చూపాలని అన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ని కూడా ప్రమోట్ చేయాలని తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని అన్నారు. ప్రభుత్వం టాలీవుడ్ కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపైన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవటం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్ గా తీసుకుందని తెలిపారు. రాఘవేంద్ర రావు కూడా రేవంత్ రెడ్డితో పలు వ్యాఖ్యలైతే చేశారు. అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోందని తెలిపారు. ఇక దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని నాగార్జున తెలిపారు. ఇక ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని తెలిపారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది మా కోరిక అని కూడా తెలిపారు. ఇక మురళీమోహన్ మాట్లాడుతూ ఎలక్షన్ రిజల్ట్ లాగానే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుందని అన్నారు. సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందని తెలిపారు. ఇక అల్లు అరవింద్ కూడా
నేటి సమావేశం పైన సంతోషాన్ని వ్యక్తం చేశారు. టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం అయితే కొనసాగింది. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు హాజరయ్యారు. అటు ప్రభుత్వం, ఇటు సినీ ఇండస్ట్రీ సభ్యులు కూడా మాట్లాడారు. ఇక ఈ సందర్భంగా సీఎం సినీ ప్రముఖులతో కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ అయితే ఇచ్చింది. ఇకపైన బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పింది. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. ఇక శాంతి భద్రతల విషయంలో కూడా రాజీ లేదని అన్నారు. ఇక బెనిఫిట్ షోలపైన చర్చ మొదలవ్వగా దీనిపైన స్పందించిన సీఎం మాట్లాడుతూ ఇకపైన బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇక శాంతి భద్రతల విషయంలో కూడా రాజీ లేదని తెలిపారు. ఇకపై బౌన్సర్లపైన సీరియస్ గా ఉంటామన్నారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలదే అని తెలిపారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. ఇక తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని తెలిపారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్ లో చొరవ చూపాలని అన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ను ప్రమోట్ చేయాలని తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ मैं काम करता हूँ। मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी की बुला के आप लोगों का Q&A होना हो तो मैं एफडीसी में लगा के बुलाता हूँ। ओके, थैंक यू।